బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యాక్చువల్లీ సుప్రీం వరకు చేరుకుంది ఇండిగో విషయం, ఏం జరగబోతోంది? డెఫినెట్ గా కూడా వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారింది అన్నదానికి ఇదే నిదర్శనంగా చూడవచ్చు. ఇండిగో విమానం సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసులకు సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది అనే దాని మీద ఎవరు స్పష్టంగా కూడా చెప్పట్లేదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా ఇండిగో సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, ఎవరు కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి గంటల తరబడి ఉన్న నేపథ్యంలోనే ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాలని, అదేవిధంగా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి పిటిషన్ లో చాలా స్పష్టంగా కూడా ఇండిగో విమాన సర్వీసులు సంక్షోభం అనేది చాలా తీవ్ర స్థాయికి చెందింది కాబట్టి ఇక పైన దీనికి సంబంధించి చర్యలు కూడా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బిల్ దాఖలైనటువంటి నేపథ్యంలోనే ఇక విమానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా దీని మీద ఈ రోజు ఆ బిల్లుకి సంబంధించి రిప్లై ఇవ్వబోతున్నారు. సో వన్స్ రిప్లై ఇచ్చిన తర్వాత ఎప్పటిలోగా మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు, మళ్ళీ సర్వీస్ అనేవి ఎప్పుడు మొదలవ్వబోతున్నాయి అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సో చూడాలి, ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా రెండు వైపుల నుంచి కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వాదనలు, ఇండిగో విమాన సర్వీస్ నుంచి వాదనలు, రెండు వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత ఎటువంటి రిప్లై ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం. ఏదేమైనప్పటికీ ఇండిగో విమాన సర్వీసుల వ్యవహారం మాత్రం ఫైనల్ గా సుప్రీంకోర్టుకు జరిగింది. సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు అయితే జరగబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మధు. మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. పైలట్ల డ్యూటీ రూల్స్ను డీజీసీఏ సడలించింది. అయినప్పటికీ విమాన సర్వీసులు మాత్రం నడవడం లేదు. దీంతో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఇండిగో సంక్షోభం అయితే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. పైలట్ డ్యూటీ రూల్స్ను డీజీసీఏ సడలించింది. అయినప్పటికీ విమాన సర్వీసులు మాత్రం నడవడం లేదు. దీంతో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.
पहुंची थी, 2 घंटे डिले था। तो आज मुझे रिटर्न जाना था मेरे घर, क्योंकि कल मेरा कोर्ट में केस है। तो इसी वजह से मुझे 4:30 बजे फ़्लाइट लेना था इंडिगो का। अभी कल रात को मैंने जब मतलब टिकट्स बुक किया तो वो लोग कंफर्मेशन मेल भेजे। करेंटली राइट नाउ वो लोग बोल रहे हैं कि फ़्लाइट कैंसिल हो चुका है, और मुझे मेल आया अभी रिसेंटली कि आपका फ़्लाइट कैंसिल हो चुका है। एंड ये जो लाइन आप देख रहे हैं पीछे, ये आगे भी नहीं बढ़ रहा है, ना ही पीछे कोई आ रहा है कुछ बताने के लिए, ना ही कोई कुछ इन्फॉर्मेशन दे रहा है, ना ही फूड्स अवेलेबल है यहाँ पे, ना ही कुछ भी। ओनली वाटर दे आर प्रोवाइडिंग अस। एंड बहुत ही फेडअप सिचुएशन है, अभी क्या करना है कुछ भी पता नहीं। मैं राजा मुंदरी से आ रहा हूँ, दिल्ली जा रहा हूँ। राजा मुंदरी से मेरी डायरेक्ट फ़्लाइट थी, जो कि मेरे को सुबह मैसेज आया कि कैंसिल कर दी गई है। तो मेरे को डाइवर्ट किया गया कि आप हैदराबाद होके जा सकते हैं। मेरी टिकट भी कर दी गई। अब मैं हैदराबाद आया हूँ तो मेरे को पता चला है कि वो फ़्लाइट भी कैंसिल हो गई है। और जबकि मैं चाहता हूँ कि अब मैं यहाँ से चला जाऊँ, रेलवे स्टेशन चला जाऊँ, कुछ और सोर्सेज ले लूँ, बट क्योंकि मेरी कनेक्टिंग फ़्लाइट थी तो मेरा लगेज अंदर रखा हुआ है। मेरे जैसे कई हज़ार लोग हैं जिनका लगेज अंदर फंसा हुआ है, वो अपनी जगह पर नहीं पहुँच पा रहे हैं क्योंकि लगेज अंदर है। दूसरी चीज़, अब जो अगली फ़्लाइट भी ये लोग कर रहे हैं तो वो भी बोल रहे हैं कि वो भी हमारे हाथ में नहीं हो सकता, वो फिर से कैंसिल हो जाए। तो हम लोग कहाँ जाएंगे? मैं पहली बार हैदराबाद आया हूँ, मैं कहाँ जा सकता हूँ, होटल कहाँ ले सकता हूँ, मुझे कोई इन्फॉर्मेशन नहीं है। प्लस यहाँ पे किसी भी तरह की कोई हेल्प नहीं है, कोई हेल्प डेस्क नहीं बने हुए हैं। जस्ट जो 2 काउंटर पहले से बने रहते हैं हमेशा के लिए, वही 2 काउंटर बने हुए हैं। ये 2 काउंटर जो बने हुए हैं ये हार्डली 5 या 10 लोगों को संभालने के लिए हैं, ना कि 100-200 लोगों को संभालने के लिए। तो उनके इमरजेंसी में जो अंदर इंडिगो का स्टाफ है उसको बाहर यहाँ आना चाहिए, यहाँ पे बैठकर अलग काउंटर्स लगाने चाहिए, लोगों की प्रॉब्लम को सॉर्ट आउट करना चाहिए। एटलीस्ट जो जाना चाहता है वो जाए, जो रुकना चाहता है वो रुके। तो मेरे अनाउंसमेंट होना चाहिए इस चीज़ का। అప్రాక్సిమేట్ 1 మంత్ అయిపోయింది నేను బుక్ చేసుకొని. అది ఆల్రెడీ నాకు నిన్ననే షెడ్యూల్ అయింది, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రేపటి కోసం బుక్ చేశారు, అది రేపటి ఇవాళ కోసం బుక్ చేశారు, అది ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మేము రిమోట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము, ఏడ పెట్టుకొని లేదు. మాకు ఇంకొక ఆప్షన్ కూడా మాకు లేదు. మాకు అంటే మేము మార్నింగ్ వచ్చాము, ఇప్పటికేం చాలా టైం అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఏం సమాధానం కూడా చెప్పట్లేదు. అక్కడ లైన్ చూస్తేనేమో అంత పెద్దగా ఉంది, మేము ఆ ఇరుముడు పట్టుకుని ఎంతసేపు నిలబడాలి స్వామి. మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. జస్ట్ విత్ ఇన్ ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ క్రితం కూడా ఫ్లైట్ షెడ్యూల్ అని చూపించింది, మేము అందుకే వచ్చాము, లేకపోతే మేము రాకపోతుండే. అమౌంట్ రిటర్న్ ఇస్తామని ఏం చెప్పాలి స్వామి, అది ఏం రిటర్న్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తలేదు. ఉన్న స్టాఫ్ కూడా ఏం మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? మాకు ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్లైట్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇండిగో వాళ్ళనైనా ఎవరినైనా కానీ మాకు ఇది ఒక బ్రేకింగ్లో చూస్తున్నాం. ఓవైపు ఇండిగో ఎయిర్లైన్ సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతుంటే మరోవైపు వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో 2 విమానాల్లో బాంబు ఉందంటూ ఆగంతుకులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి మెయిల్ పంపారు. అందులో కువైట్ హైదరాబాద్ ఫ్లైట్, బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఉన్నాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది సలహా మేరకు కువైట్ హైదరాబాద్ విమానాన్ని పైలట్లు హుటాహుటిన మస్కట్కు మళ్లించారు. ఇక బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్తో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజ్ని చెక్ చేశారు. మరో బ్రేకింగ్. ఈ నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక వేదిక కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రగతిని కాంక్షించే ఆర్థిక సదస్సుగా ఉంటుందని అన్నారు. తెలంగాణ గ్లోబల్ సమిట్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఉంటుందని తెలిపారు.
ఎస్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సునీల్, విజన్ డాక్యుమెంట్ 2047 హడావుడి ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతూనే ఉన్నాయి. చాలా స్పీడప్ గా ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పనులకు సంబంధించిన దాంట్లో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసాం డిప్యూటీ సీఎం ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి కాసేపులోనే మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మరి కాసేపులోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా మనం చూడొచ్చు, మంత్రులు వివిధ శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించి ప్రతి శాఖ నుంచి కూడా ఒక నివేదికను తెప్పించుకున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర కీర్తిని, ప్రతిష్టను, అభివృద్ధిని మొత్తం కూడా దేశానికి వివిధ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి. దేశంలోనే రాష్ట్రం ఒక కీర్తిగా, ఒక పేరు ప్రఖ్యాత ఉండే విధంగా గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తలపెట్టినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్లు రాష్ట్ర మంత్రులు నేరుగా వెళ్ళి వారిని కలిసి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి రావాలంటూ కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. దీంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కలిసి నేరుగా వెళ్ళి ఆహ్వానించారు. ఇక చాలామంది విదేశీ పెట్టుబడులు మొత్తం కూడా ఆకర్షించే విధంగా దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పెట్టుబడులు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వ్యక్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం దాదాపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలి. డల్లాస్, దావోస్ లాంటి యొక్క పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ పై చర్చించాలి. అంతకంటే ఎక్కువగా దీన్ని కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా దేశం మొత్తం కూడా నలుమూలలా వ్యాపించే విధంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. మరి కాసేపు ఈరోజు సాయంత్రం మరొకసారి ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మరొకసారి అక్కడ వెళ్తారు. ఈరోజు దేవరకొండలో సభ, నల్గొండలో దేవరకొండలో ఉన్నటువంటి సభని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు పనులకు సంబంధించిన విషయాలు, రోడ్ల విస్తీర్ణాలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తారు. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ అంటే రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి పెట్టుబడులు రావాలి. చైనా, జపాన్ లాంటి దేశాలతోనే తమ పోటీ, ఏ రాష్ట్రాలతో తమ పోటీ కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో $3 ట్రిలియన్ ఎకానమీని విజన్ 2047 నాటికి దాదాపు 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 10% జీడిపి వృద్ధి లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచారు, నేరుగా మంత్రులు వెళ్ళి వారికి ఇన్విటేషన్ ఇచ్చారు. దేశ ప్రధాని పిలుస్తున్నారు. $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8-9 తేదీల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కంపెనీల దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అధికారులు వస్తున్నారు, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. దాదాపు దేశంలోనే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం వైపు అందరూ చూడాలి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉద్యోగ సౌకర్యాలు కల్పాలి, వాళ్ళందరికీ కూడా ఎంతో మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈరోజు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా గ్లోబల్ సిటీ జరుగుతున్నటువంటి ప్లేస్కి వెళ్ళి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. ఎక్కడ వరకు ఏర్పాట్లు వచ్చాయి, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, విధి విధానాలను కూడా ఈరోజు డిప్యూటీ సీఎం కూడా మరి కాసేపులోనే షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.
మరో బ్రేకింగ్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు అదే రోజున వెలువడతాయి. ఇవాళతో రెండో విడత నామినేషన్ల విడ్రా ముగియనుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు ఫలితాలు వెలువడతాయి. ఇక ఇవాళ మూడో విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. ఈ నెల 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు అదే రోజున ఫలితాలు వెలువడతాయి. మరో బ్రేకింగ్. ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణకు తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణకు తీసుకుని పోలీసులు విచారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని మూడోసారి 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన కోర్టు 3 రోజుల పాటు అనుమతించింది. అయితే ఇంకా 4 కేసుల్లో విచారించేది ఉందని చెప్పి కూడా కోర్టులో వాదనలు కూడా వినిపించారు. వాదన వినిపించిన నేపథ్యంలో కోర్టు యొక్క 3 రోజుల పాటు కస్టడీ ఇస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి కూడా కస్టడీలోకి తీసుకుంటారు. శనివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి ఒక కస్టడీ తీసుకొని విచారణ కొనసాగిస్తారు. అయితే పైరసీకి సంబంధించిన 4 కేసులు నమోదయ్యాయి కాబట్టి వాటిపైన పూర్తిగా దీనికి సంబంధించి ఐబొమ్మ రవిని యొక్క విచారణ కొనసాగిస్తారు. మరోవైపు చూస్తే సోమవారం యొక్క బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. మొత్తానికి చూస్తే మాత్రము మూడోసారి యొక్క 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించనున్నారు. అయితే సినిమా సంబంధించిన పైరసీ కావచ్చు, అంతేకాకుండా క్రిప్టో కరెన్సీకి సంబంధించి కావచ్చు, విదేశాలకు సంబంధించిన పర్యటనలు కావచ్చు, వీటన్నిటిని కూడా దీనికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంతేకాకుండా ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, పైరసీకి సంబంధించిన సినిమాలు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా కీలకంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా ఇప్పటికే ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కొంత పోలీసులకు సమాచారం వచ్చినా కానీ ఐబొమ్మ రవి మాత్రము ఎవరికి అంటే పోలీసుల విచారణకు సహకరించడం లేదనేది మాత్రము ప్రధానంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈసారి మూడోసారి కస్టడీ కాబట్టి దీనికి సంబంధించి చాలా కీలకమైన యొక్క విషయాలు కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్. మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్ కు నోటీసులు జారీ చేసింది ఈఓడబ్ల్యూ. ఆర్థిక లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19లోపు వివరాలు సమర్పించాలని ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంలో నగదు అక్రమ చెలామణి జరిగిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు తమ పదవులు దుర్వినియోగం చేశారనేది ఆ ఫిర్యాదు. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో వారిపై నేరపూరిత కుట్ర, సంబంధిత అభియోగాలు మోపారు. ఆ జాబితాలో మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా కూడా ఉన్నారు. వీళ్ళందరూ 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 2,000 కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించారు.
బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఏకంగా 10 సార్లు బీహార్ సీఎం కావడంతో ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రిటన్ రాజధాని లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి సీఎం నితీష్కు ఒక ప్రశంసా పత్రం అందింది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రక రికార్డును సృష్టించారని తెలిపింది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1947 నుంచి 2025 వరకు ఒక రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన తొలి నేత నితీష్ కుమార్ అని ఆ ప్రశంసా పత్రంలో పేర్కొంది. ఈ విజయం బీహార్తో పాటు యావత్ భారతదేశానికే గర్వకారణమని కొనియాడింది. శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తులపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీకి చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల వెళుతోన్న మార్గ మధ్యంలో పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేయడానికి వెళ్లాడు. అయితే ఎంఆర్పీ 30 రూపాయల ధర ఉండగా దుకాణదారుడు 40 రూపాయలు డిమాండ్ చేశాడు. అదేమిటని నిలదీస్తే తమిళంలో తిట్టడమే కాకుండా గాజు సీసాతో అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు అధికారులు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని శివరాజ్ కుమార్ తెలిపారు. రాజకీయాల్లో విలువలతో కలిగిన వ్యక్తి బయోపిక్లో నటిస్తున్నానని, మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్ క్యారెక్టర్లో నటించడానికి సిద్ధంగా ఉంటానని శివరాజ్ కుమార్ అన్నారు. పడతారు